బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ పాడ్కాస్ట్ ఛానల్ నుంచి బెస్ట్ క్లిప్స్, బెస్ట్ ఇన్సైట్స్, బిజినెస్ ఇన్సైట్స్ని కంటిన్యూస్గా ఈ ఛానల్లో పెడుతున్నాం. ఒకవేళ మీకు కానీ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. బిజినెస్ పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చూస్తారు సార్ మీరు? ఒకటి, P&Lని చేంజ్ చేస్తూ క్యాష్ ఫ్లోని పక్కన పెట్టాం. ఓకే, కొంచెం బేసిక్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో బుక్స్ మీద నేను ఎంత సేల్ చేశాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ బాగానే వచ్చింది, బట్ మార్కెట్లోంచి కస్టమర్స్ నుంచి జ్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే నీకు ప్రాఫిట్ ఉందని పేరుకే తప్ప యాక్చువల్గా కాదు. నీ డబ్బంతా మార్కెట్లో ఉంది. అది స్టాక్ ఫామ్లో ఉండొచ్చు, రిసీవబుల్ ఫామ్లో ఉండొచ్చు, లేదు ఆన్ గోయింగ్ కంటిన్యూస్. ఇప్పుడు మనం టెండర్స్కి EMDs, బ్యాంక్ గ్యారంటీస్, FDs ఇస్తారు కదా, ఆ టైప్లో ఇరుక్కొని ఉండొచ్చు. సో నువ్వు బాగానే ఉంటావు, కానీ నెల ఆరేసరికి శాలరీస్కి డబ్బులు ఉండవు, రెంట్కి డబ్బులు ఉండవు. మీన్స్ యూ హ్యావ్ ద లిక్విడిటీ స్క్వీజ్. లిక్విడిటీ స్క్వీజ్ కనుక ఎక్కువైపోతే ఏ బిజినెస్ నడవదు. సో బిజినెస్ అనేది P&L దగ్గర నుంచి కాకుండా క్యాష్ ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్. ఓకే, యువర్ రియల్ సక్సెస్ లైస్ ఇన్ యువర్ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, నాట్ ఇన్ యువర్ P&L. P&L ఈజ్ ఫర్ ది government authorities to pay your taxes, to pay your GST, to do your these things. But your real business success lies, in my opinion, yeah, people may differ. Cash flow management, working capital management is the key for successes. Okay. Second thing వచ్చేసి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు టూ మచ్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటారు. అంటే అప్పటి వరకు వాళ్ళ సక్సెస్ కారణం మైక్రో మేనేజ్మెంటే కాబట్టి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటారు. దానివల్ల డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి అని అంటే స్కేలప్ అయ్యేటప్పుడు మనం రెప్లికేట్ అవుతా టక రెప్లికేట్ అవుతున్నప్పుడు మీలాగే రెప్లికేట్ చేసే లీడర్ని కూడా అపాయింట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తెలంగాణలో సక్సెస్ఫుల్, నౌ యు ఆర్ గోయింగ్ ఇన్ టు AP, ఇట్స్ అ సపరేట్ బిజినెస్ సెగ్మెంట్, మీన్స్ వర్టికల్. అక్కడ కూర్చొని ఒకడికి ఇవ్వాలి అని అంటే ఆ CEO ఆర్ వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు నీకు ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్లో ఉండకపోతే, మీన్స్ నీ లీడర్షిప్ స్టైల్ని నీ చేయకపోతే కల్చర్ డిఫరెన్స్ వచ్చి ఫెయిల్ అవ్వచ్చు, లేదు నీ అంత కెపాసిటీ వాళ్ళకి లేక ఫెయిల్ అవ్వచ్చు. సో ఒకటి వర్క్ ఎకనామిక్స్ పరంగా వస్తే P&L క్యాష్లో చెప్పుకోవచ్చు. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ లైక్ అదర్ బిజినెస్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్కేలప్లో ప్రాబ్లమ్, అప్పుడు ఎక్స్పాన్షన్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కూడా దాటి చూసేది ఫండింగ్. అప్పుడు సరి అయిన స్ట్రక్చర్ చేసుకోకపోవడం వల్ల ఫండింగ్ అనేది ఎలా తీసుకురావాలి, ఎలా సెట్ చేసుకోవాలి, బ్యాంక్ ఫండింగా, డైల్యూషన్ అనుకున్నప్పుడు స్ట్రక్చర్ పరంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఇన్వెస్టర్కి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏముంటాయి, బోత్ వేస్, ఇన్వెస్టర్కి అలాగే యాజ్ ఏ ప్రమోటర్కి. ఈ మిస్ మ్యాచ్ అనేది చేయటం వల్ల బిజినెస్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఒపీనియన్ వచ్చేస్తుంది. నేను ఇది చేద్దాం అనుకుంటా, నేను డబ్బు పెట్టాను అని ఇన్వెస్టర్ అన్నా, లేదు నువ్వు జస్ట్ ఓన్లీ ఇన్వెస్టర్ నథింగ్ టు డూ అన్నా, లేదు మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఫామ్ సరిగ్గా లేకపోతే, జనరల్గా ప్రతిదీ బాగున్నాళ్ళు బాగానే ఉంటుంది, ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ పేపర్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ పేపర్ వర్క్ అనేది Day 1 నుంచి స్ట్రింజెంట్గా స్ట్రాంగ్గా పెట్టుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఈ 4-5 రకాల ప్రాబ్లమ్స్ బిజినెస్ వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇదంటే మేజర్గా ఇష్యూ వచ్చేది తెలియకపోవడం వల్లేనా, ఇగ్నోరెన్సేనా? తెలియకపోవటం అనుకోవటానికి లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ నడుపుతున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటివి వాళ్ళ కొలీగ్స్ ద్వారా కూడా వింటూ ఉంటారు. ఐ మీన్ వాళ్ళ బిజినెస్ సర్కిల్లో ఉన్న పీపుల్ ద్వారా కూడా వింటూ ఉంటారు. కొంతమంది ఇంపార్టెన్స్ ఎవరు లేదు, నేను మేనేజ్ చేసుకోగలను, చలాయించుకు రాగలను అని కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఇంకో క్వశ్చన్ అవుతాను సార్, బిజినెస్ ఓనర్స్ తెలిసి చేసే మిస్టేక్స్ ఏంటి సార్? తెలిసి చేసేది బిజినెస్ టేక్ ఆఫ్ అయ్యి ఎక్సలెంట్ రన్ ఇస్తున్నప్పుడు గెటింగ్ క్యారీడ్ అవే. ఎవ్రీథింగ్ లుక్స్ టు బి డూయబుల్ అండ్ ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద నంబర్ 1, నథింగ్ కెన్ స్టాప్ మీ, ఆర్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఐ కాంట్ కాంకర్, దెర్ ఈస్ నో ఆబ్స్టకల్ ఫర్ మీ టు స్టాప్ మీ, మై సక్సెస్, మై బిజినెస్, మై స్కేల్ ఆఫ్ హైట్స్ అనే దానిలో క్యారీడ్ అవే ఉంటారు. జనరల్గా క్యారీడ్ అవేనే ఉంటుంది. అంటే కొన్ని బిజినెస్ ఫ్యామిలీస్లో ఉంటుంది, ఎంత ఇది అంటే ఎంత గ్రోత్ వచ్చినా ఎంత స్కేల్ వచ్చినా సరే
స్టిల్ ఇట్ ఆపరేట్స్ లైక్ ఒక వెల్ ఆయిల్డ్ మిషనరీ లాగా పనిచేస్తుంటుంది. అంటే కొంతమంది ఏం ఎగ్జాంపుల్స్ చెప్తారని అంటే, ఇప్పుడు మనం ఒక ఎలిఫెంట్ లాగా ఉన్నాము, ఆక్టోపస్ లా ఉండాలి. ఓకే. స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా ఉంటాం ఎలిఫెంట్ లయన్లో. ఆక్టోపస్ అయితే ఒక కాలు పోతే మిగతా కాళ్ళు పనిచేస్తాయి. రైట్. అందుకని మన కొన్ని బిజినెస్ వాటిలో కూడా ఈ మధ్య కొన్ని ఆన్లైన్లో కూడా కనపడింది ఇట్లా రిస్క్ మిటిగేషన్. అంటే నువ్వు ఒక ప్రాబ్లం వస్తున్నా సరే మిగతా ఇంబైబ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంట్రెస్టింగ్. సో బిజినెస్ హ్యాస్ టు రన్ లైక్ ఎన్ ఆక్టోపస్. ఒక లెగ్ పోయినా సరే నడుస్తుంటుంది అంతే, ఆటోమేటిక్గా దట్ కీప్స్ ఆన్ మూవింగ్. మీరు సో మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ, దట్ ఈస్ ఫర్ లైక్ మల్టీ వర్టికల్స్, ఒక గ్రూపు వర్టికల్స్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ పనికొస్తుంది. రెండోది సక్సెషన్కి వచ్చేసరికి కొంచెం ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్. అందుకని ఈ మధ్య ఐఎస్బి లాంటి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడము, దానికి చార్టర్స్ రాయటము, దాన్ని కొన్ని పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. అవును, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ రాసుకుంటున్నారు. సో డూయబుల్. యా.